నో ప్రాబ్లం. అదృష్టం బాగుండి కత్తి కాస్త కిందకి దిగింది. అది కాస్త పైకి దిగినా మెడపై తగిలినా చాలా ప్రమాదం జరిగుండేది. హీ సో లక్కీ. గాయం మారడానికి వారం 10 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. ఇట్స్ ఓకే. అన్నయ్య, బాబుకేం కాలేదు కదా? వాడికేం కాలేదురా. నీకెలా ఉంది? పర్వాలేదన్నయ్య, బాగానే ఉంది. అంతా మన అదృష్టం. బాబుకేం కాలేదు. మీరెంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆ కిడ్నాపర్ల పాలు కాకూడదని నేనింత రిస్క్ చేశాను. మొత్తానికి బాబుని డబ్బుని దక్కించుకున్నాం. కత్తి కాస్త పైన తగిలుంటే ప్రమాదం అని డాక్టర్ గారు అన్నారు. నేను నా ప్రాణాలు పోయినా బాధపడేవాడిని కాదన్నయ్య. ఎందుకంటే నేను మీకు చేసిన ద్రోహం అంత దుర్మార్గమైంది. దాని ఫలితమే శిక్ష అనుకునేవాణ్ణి. నమస్తే సార్. నమస్తే. ఏం గోపి, ఎలా ఉంది? డాక్టర్ గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. గాయం మానిపోతుందని చెప్పారు. ఓకే, పట్టుబడ్డ వారిని విచారిస్తున్నాం. ఇతన్ని విచారిద్దామని వచ్చాం. ఏం వాసు? పర్లేదు పర్లేదు, జాగ్రత్త. అమ్మా, నువ్వు మాట్లాడొచ్చు కదా, ఏం ప్రాబ్లం లేదుగా? బాగానే ఉంది సార్, ఏ ప్రాబ్లం లేదు. వాసు, నీకు గోపికి ఏంటి సంబంధం? సార్, నేను ఆయనకి ద్రోహం చేశాను, నమ్మక ద్రోహం చేశాను. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఏంటి గోపి, నేనొకటి చెప్తే ఇతను ఇంకోటి మాట్లాడుతున్నాడు? లేదు సార్, వాడు ఆవేశంలో అలా మాట్లాడుతున్నాడు. వాడు నా తమ్ముడే సార్. సార్, తమ్ముడని చెప్పుకోవడానికి అర్హత లేనివాణ్ణి. అయినా నాన్నొక్కరే, తల్లులు మాత్రం వేరు. రక్త సంబంధం ఉండొచ్చు, కానీ ఒకే కడుపున పుట్టిన వాళ్ళం కాదు సార్. సరే, కుటుంబ విషయాలు అటు ఉంచండి. అసలు నువ్వు ఆ సంఘటన జరిగిన స్థలానికి ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, పిల్లాడు నీ చేతికి ఎలా వచ్చాడు? బాబు కనబడకుండా పోయిన దగ్గర నుంచి మా వదిన అన్నయ్య తిండి తిప్పలు మానేసి ఎలా కుమిలిపోయారో నాకు బాగా తెలుసు. అలా వాళ్ళు బాధపడుతున్నప్పుడు వాళ్ళ పిల్లాన్ని వాళ్ళకి వెతికిచ్చి బాధ తగ్గించగలిగితే నేను చేసిన ద్రోహానికి కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసిన వాడిని అవుతానని నేను మా అన్నయ్యని తీసుకొని చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను, చాలా ప్రయత్నాలు చేశాను. ఎలాంటి ఎంక్వైరీ, ఎలాంటి ప్రయత్నాలు చేశావు? పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. వాళ్ళని కలిసాం సార్. వాళ్ళు నీకెలా తెలుసు? సార్, నేను మా మామగారితో కలిసినప్పుడు వాళ్ళు నాకు తెలుసు. మా మామగారంటే జూబ్లీహిల్స్ మాధవరావు. ఆయన చాలా పెద్ద పెద్ద పైరవీలు, సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళంతా నాకు పరిచయం. అందుకే అన్నయ్యని తీసుకుని వాళ్ళని కలిసి వాకప్ చేశాను. గోపి, నువ్వు ఇతని వెంట వెళ్ళావా? అవును సార్, నేను వీడితో వెళ్ళినప్పుడు వీడే వాళ్ళతో మాట్లాడాడు. అలా వెళ్ళినప్పుడే పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్రూపు కొత్తది ఉందని నాకు తెలిసింది సార్. ఎలాగైనా వాళ్ళని కలిసి బాబుని తీసుకొని వద్దాం, లేదా అన్నయ్యకి విషయం చెప్పి డబ్బులిచ్చైనా బాబుని తీసుకొని వద్దామని నేను ఆ ప్లేస్కి వెళ్ళాను. అంటే మాకెలాంటి సమాచారం ఇవ్వకుండా నువ్వు అక్కడికి వెళ్ళావు. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? అక్కడికి వెళ్ళాకే వాళ్ళు మాట్లాడుకున్నది నా చెవిన పడింది సార్. ఏం మాట్లాడుకున్నారు? అరే, పార్టీకి ఫోన్ చేసాం, కాసేపట్లో వస్తారో రారో అని బాస్కి ఫోన్ చేసాం. వాళ్ళు డబ్బు చేతికి అందగానే పిల్లాడి గొంతు పిసికి చంపేయాలని బాస్ వాళ్ళకి ఆర్డర్ వేశాడు. సో అలా డబ్బు చేతికి రాగానే వీడిని ఇలా గొంతు నులిమేయాలని అనుకుంటున్నారు సార్. వాళ్ళ బాస్ ఎవరో నాకు అర్థం కావటం లేదు, కానీ వాళ్ళ ప్లాన్ నాకు తెలిసిపోయింది.
వాళ్ళ బాబుని చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకే వాళ్ళకి డబ్బు అందకుండా చేయడానికి అన్నయ్యకి ఫోన్ చేసి ఈ విషయం చెప్దాను అనుకుండగానే అన్నయ్య వదిన అక్కడికి వచ్చారు. సమయం కోసం జాగ్రత్తగా ఎదురు చూస్తున్న నేను వాళ్ళు డబ్బు ధ్యాసలో పడగానే నేను బాబుని టక్కుని ఎత్తుకొని పారిపోయాను. వాళ్ళు వాడి కోసం నా వెంట పడ్డారు. మా అన్నయ్య కష్టార్జితం కాపాడాలని నేను పిల్లాన్ని మా అన్నయ్యకి ఇచ్చేసి డబ్బు కూడా తీసుకెళ్ళిపో అన్నయ్య అని వాళ్ళని పంపించే ప్రయత్నం చేశాను సార్. ఇంకా తర్వాత జరిగిందంతా మీకు తెలుసు. నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకేదో క్రైమ్ కిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. నా డౌట్ ఏంటంటే నువ్వే బాబుని కిడ్నాప్ చేశావేమోనని. ఏంటి సార్ ఇది? నేను బాబుని కిడ్నాప్ చేయడం ఏంటి? అన్నయ్య వింటున్నావా? సార్, అనుమానంకైనా లిమిట్ ఉండాలి, రీజన్ ఉండాలి సార్. ఏంటి సార్ మీరు? వాడి ప్రాణాలకి తెగించి పిల్లాడి ప్రాణాలని కాపాడాడు. వాడిని మీరు అనుమానిస్తున్నారా? మొత్తానికి మీరు పోలీస్ అనిపించుకున్నారు సార్. అనుమానించడం మా పని. అనుమానిస్తే నిజాలు బయటపడతాయి. మీరంతా ఒకే కోణంలో చూస్తారు, మేము 1,00,000 కోణాల్లో ఆలోచిస్తాం. మీది పాజిటివ్ థింకింగ్, మాది నెగిటివ్ అప్రోచ్. నేనెందుకు ఇతను అనుమానిస్తున్నానంటే తను మిమ్మల్ని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా దగ్గరికి తీసుకెళ్ళాడు. అదే ముఠాతో ఇతనే కిడ్నాప్ ఎందుకు చేయించుండకూడదు? ఆ అవకాశం కూడా ఉంది కదా. అసలు వాడికి అవసరం ఏంటి? కిడ్నాప్ చేస్తే వాడికొచ్చే లాభం ఏంటి? గోపి, బాబు కనపడకుండా పోయిన దగ్గర నుంచి మీకు ఎవరెవరితో గొడవలున్నాయో ఎంక్వైరీ చేశాం. అందులో మీ తమ్ముడు ఆ దిన వచ్చారు. అందుకే ఇతని క్యారెక్టర్ తెలుసుకుని అనుమానించాం. ఈ విషయంలో వాసు తలదూర్చాక మా అనుమానం ఇంకా బలపడింది. అందుకే అడుగుతున్నాను. సార్, నేను తప్పుడు వాడిని అనుకుంటే నన్ను కాల్చి చంపండి, నేనేం కాదన్ను. కానీ ఈ విషయంలో నన్ను అనుమానించకండి. నేను నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే పనిలో భాగంగానే నేను ఈ పని చేశాను సార్. నన్ను నమ్మండి సార్. వాసు అలా చేయడు, నాకు ఆ నమ్మకం ఉంది. ముందు మీరు ఎంక్వైరీ చేసి అసలు కిడ్నాపర్ని పట్టుకోండి సార్. ఇది మా ఇన్వెస్టిగేషన్లో భాగమే. ఒకరిని విచారిస్తున్నాం కదా, వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ను బట్టి ఇతను చెప్పేది కరెక్టా కాదా అనేది తేలుతుంది. సార్, ఈసారైనా బాబుని కాపాడుకోగలుగుతాం లేదో అని భయపడ్డాం. కానీ మీరు సరైన సమయానికొచ్చి బాబుని కాపాడారు. ఎలా సార్ సరైన సమయానికి రాగలిగారు? అదేనమ్మా డిపార్ట్మెంట్ అంటే. పోలీసులు ఎక్కడికైనా రాగలరు. డబ్బా బిడ్డ ఏది ముఖ్యం అనుకున్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా బిడ్డకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ విషయం మాకు తెలుసు. అలా అని ధైర్యంగా సినిమాలా చూస్తూ ఊరుకోలేం కదా. అందుకే కన్నేసి దోషులను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను సార్. పోలీసులు ప్రజలకు స్నేహితులయ్యా. స్నేహితుల మధ్య కృతజ్ఞతలకు ప్లేస్ లేదు. అయినా అది మా డ్యూటీ. పట్టుబడ్డ వారి ద్వారా అసలు దీని వెనక ఎవరెవరున్నారా అనేది తేల్చాలి. సరే, పిల్లాడిని తల్లికి అప్పగించాలి కాబట్టి ఆవిడని తీసుకుని ఒకసారి స్టేషన్కి రండి. సార్, వాసు దగ్గర ఇప్పుడు ఎవరు లేరు. అందరూ వచ్చిన తర్వాత నేను వాళ్ళని తీసుకుని స్టేషన్కి వస్తాను సార్. సరే, వాళ్ళు రాగానే వెంటనే బయలుదేరండి. అలాగే సార్. ఓకే. మిస్టర్ శివప్రసాద్ సార్, ఆ బెడ్ మీద ఉన్నాడే వ్యక్తి, అతను కంట కనిపెడుతూ ఉండు. అలాగే సార్. ఎస్కేప్ అవ్వకుండా చూడు. అలాగే సార్. ఓకే ఓకే సార్.
నన్ను వదలొద్దు సార్. 4 తన్ని నిజం చెప్పించండి. రేయ్, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయావు. ఇప్పుడు నువ్వెన్ని నక్క వేషాలు వేసినా తప్పించుకోలేవు. నీతో పాటుండి పారిపోయిన వాళ్ళెవరో ఎక్కడుంటారో చెప్పేదాకా నిన్ను వదిలేది లేదు. మర్యాదగా నిజం చెప్పు. చెప్పకపోతే ఈ జైల్లోంచి బయటపడవు. జన్మంతా ఇందులోనే చచ్చేదాకా ఉంటావు. చెప్పు. నిజం చెప్తే శిక్ష కాస్తైనా తగ్గి బయటపడతావు, లేకపోతే నా చేతిలో చచ్చిపోతావు. చెప్పరా. మీ గ్రూపులో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇంతకు ముందు ఎంతమంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు? ఎవరెవరి దగ్గర ఎంత డబ్బు వసూలు చేశారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. సార్ నన్ను క్షమించండి సార్. నన్ను ఏం చేయకండి. నేను నిజం చెప్పేస్తాను సార్. నేను ఈ పనికి కొత్త సార్. తెలియక తప్పు చేశాను. నా మీద కేసులు పెట్టి నన్ను కొట్టి చెప్పకండి సార్. నేను జరిగిందంతా క్లియర్ గా చెప్తాను సార్. చెప్తాను సార్. ఏడు పాపి ముందు నిజం చెప్పు. సార్, ఈ కేసులో నన్ను అనవసరంగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏయ్, త్వరగా సారికి నిజం చెప్పేయ్. అప్పుడే నేను నిర్దోషిగా బయటపడగలను. సొసైటీలో నేను ఎంత పొజిషన్లో ఉన్నవాడిని, అలాంటి నన్ను పిల్లడి కిడ్నాప్ విషయంలో లోపలేశారు. చూడండి సార్, వీడు నిజం చెప్పాక నేను మీ మీద కేసు పెడతాను. చూడండి సార్, వీడు నిజం చెప్పాక నేను మీ మీద కేసు పెడతాను. చెప్పరా. ఇంతకు ముందు ఎన్ని కిడ్నాపులు చేశారు? నీ గ్యాంగ్ ఎక్కడుంది? చెప్తాను సార్. అంతా చెప్పేస్తాను. నా పేరు శంకర్. మా సొంతూరు మొయినాబాద్. బతుకు తెరువు కోసం సిటీకి వచ్చాను. ఏదో పని చేసి బతుకుతుంటే ఆ పారిపోయిన 3 వైన్ షాప్ లో ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళది తమిళనాడు. వాళ్ళు పిల్లల గురించి కిడ్నాప్ గురించి మాట్లాడుకుంటుంటే అది విని తేలిగ్గా త్వరగా డబ్బు సంపాదించొచ్చని ఆశతో నన్ను మీ గ్రూప్లో చేర్చుకోండి అని అడిగాను. సరే అని తీసుకెళ్లారు. ఇదే సార్ నేను ఫస్ట్ టైం చేయడం. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పని చేయలేదు. వాళ్ళు నన్ను వాళ్ళ లీడర్ దగ్గరికి తీసుకెళ్లి 25,000 ఇప్పించారు. వర్క్ ప్లాన్ ప్రకారం అయిపోయిన తర్వాత ₹1,00,000 ఇస్తా అన్నారు. కానీ నా బ్యాడ్ లక్, నేను మీకు దొరికిపోయాను. వాళ్ళు తప్పించుకున్నారు. ఇది సార్ జరిగింది. ఏంట్రా, 25,000 ఇచ్చాడా? అవును సార్. డబ్బులిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి మన గ్రూప్ గురించి చెప్పొద్దు అన్నారు. కానీ మిమ్మల్ని చూశాక, మీ కోపం చూశాక చెప్పకుండా ఉంటే నా ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేస్తున్నా సార్. సరే, ఇంతకీ ఆ గ్యాంగ్ లీడర్ ఎవరు? వాడి పేరేంటి? ఎక్కడుంటాడు? చెప్పు. అది 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 ఏంట్రా? ఎవరో చెప్పు. ఎవరో ఏంటి సార్, ఇతనే. ఎవరి గురించి మాట్లాడేది? ఏంటి బాస్, ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నావా? నేను మాత్రం నువ్వెవరో తెలియనట్టు ఇంకెంతసేపు నటించను? నువ్వంటే మంచి యాక్టర్వి, చక్కగా నటించి మేనేజ్ చేస్తున్నావు. కానీ నా వల్ల కావట్లేదు. అందుకే నిజం చెప్పేస్తున్నా, నీకోసం నేను తన్నులు తినలేను. ఇప్పటికైనా నువ్వు నిజం ఒప్పుకొని బయటపడు బాస్. రేయ్, ఏంట్రా అంటున్నావు? వీడు మీ గ్యాంగ్ లీడరా? నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. అమ్మ తోడు సార్. నాకు 25,000 ఇచ్చింది ఇతనే సార్. అయ్యో సార్, నిజంగా నాకేం తెలీదు. వీడేదో ప్లాన్ చేసి ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. అసలు వీడెవడో కూడా నాకు తెలీదు. ఎప్పుడు నేను చూసింది లేదు. రేయ్ దుర్మార్గుడా, ఈ దెబ్బలకు భయపడి నన్ను ఇరికిస్తున్నావా? రేయ్, నేనెప్పుడు నీకు డబ్బులు ఇచ్చాను రా? ఎందుకురా నా పేరు చెప్తున్నావు? అసలు ఎవర్రా నువ్వు? ఇంకా ఎందుకు బాస్ ఈ ఓవర్ యాక్షన్? నువ్వే కదా ఆ పిల్లాడి తల్లి మీద పగ తీర్చుకోవాలంటే వాడిని కిడ్నాప్ చేయాలి, దాంతో పగ తీరుతుంది, డబ్బుకు డబ్బు వస్తుంది అన్నావు. మళ్ళీ ఇలా మాట్లాడతావేంది బాస్? సార్, వీడు నా మీద అబండాలు వేస్తున్నాడు. అసలు వీడెవడో నాకు తెలియనే తెలీదు. సార్, అసలు నేను డబ్బు ఇవ్వలేదు. ఎవరో కావాలని వీడితో ఇలా చెప్పిస్తున్నారు సార్. రేయ్, ఆపరా. నాకు మొదటి నుంచి నీ మీదే అనుమానంగా ఉంది.
ఆ పిల్లాడి తల్లి నువ్వే కారణం అని 100 సార్లు చెప్పింది. అదే నిజంరా. అయ్యో నాకేం తెలియదు సార్, నేను చెప్పేది కొంచెం వినండి. అసలు వీడెవడో నాకు తెలీదు. సార్ ఈయన చెప్పేది అబద్ధం సార్, మీరు నమ్మకండి సార్. పిల్లాన్ని దాచింది మీరు, నన్ను పట్టుకుంది ఈయన స్థలంలోనే సార్. అదేంటి బాస్, ఆ ప్లేస్ నాదే, మీకే ప్రాబ్లం రాదు అని మీరేగా చెప్పింది, లేకపోతే నాకేనా తెలుస్తుంది? సార్ వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, నా మీద లేనిపోని నిందలని మోపుతున్నాడు. రేయ్, వాడు చెప్పేవన్నీ నిజాలేరా. చేసిందంతా చేసి పైగా నా మీద కేసు పెడతానంటావా? సార్ 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 నాది చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఈయన గుట్టు విప్పాను కదా, నేను ఇక్కడే ఈయన పక్కనే ఉంటే నన్ను చంపినా చెప్తారు సార్. నన్ను వేరే సెల్లుకు మార్చండి సార్, లేదా ఈయన నన్ను మార్చండి సార్. అంత అబద్ధం సార్, వీడేదో ప్లాన్ తో వచ్చాడు, నన్ను నమ్మండి సార్. రేయ్, నీ ఒంటి మీద లాఠీ విరిగితేనే గాని నువ్వు నిజం చెప్పవురా. రారా. పాలు తాగుతావా నాన్నా? తీసుకో, తాగుతావా? నానా సీత, పాలు తాగినా, నీకోసమే పాలు పట్టుకొచ్చాను. అర్చన, వీళ్ళు ఇంకా రాలేదేంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మీ వాళ్ళకి ఫోన్ చేశారా? వాళ్ళకి చేయలేదు, పక్కింటి వాళ్ళకి చేశాను. వాళ్ళు చెప్పారో లేదో. ఆహా, అదిగో ప్రియ వచ్చేసింది. నా బంగారు కొండ, నీకేమవుతుందోనని తల్లి కొండ ఎంత భయపడిందో తెలుసా? బావా, వీడిని కాపాడి తీసుకొచ్చి నా ప్రాణాలు కాపాడావు. నీకెలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, ప్రాణాలకి తెగించి పిల్లాన్ని కాపాడింది వాసుగాడు. వాసు, నువ్వు నాకు ఈ క్షణం దేవుళ్ళ కనిపిస్తున్నావు. నువ్వు వీడిని కాపాడి నా ప్రాణాలు నిలబెట్టావు. ఈ జీవితకాలం నీకు రుణపడి ఉంటాను వాసు. అవునయ్యా, నువ్వు వయసులో చిన్నవాడివైనా చాలా పెద్ద మనసుతో గొప్ప సాహసం చేసి చంటాన్ని కాపాడావు. వాస్తవానికి వీడు నీ అన్న కొడుకు కాదనే విషయం తెలిసినా నువ్వు ప్రాణాలకి తెగించి కాపాడావు. మేము ఎప్పుడు నీకు రుణపడి ఉంటావయ్యా. అయ్యో ఏంటండి ఇది, మీరు వయసులో పెద్దవాళ్ళు, నాకు దండం పెట్టడం ఏంటి? నేనేమంత పెద్ద గొప్ప పని ఏం చేయలేదు కదా. నేను వాళ్ళకి చేసిన నమ్మక ద్రోహానికి పరిహారం చెల్లించుకున్నానంతే. అసలు వీడిని దాచింది నేనే అని తెలియక నేనే కాపాడానేమో అనుకుని నన్ను దేవుణ్ణి అనుకుంటున్నారు పిచ్చి వాళ్ళు. వాసు, నువ్వు నీ మంచితనం నీలో అలా అనిపిస్తుంది, కానీ నీ కాళ్ళకి నమస్కరించినా తప్పు లేదు. ఎందుకు ప్రియ నువ్వు కూడా అలా మాట్లాడతావు? నీ పిల్లాడు క్షేమంగా నీ దగ్గరికి చేరాడు కదా, ఇక సంతోషంగా ఉండు. వాసు, ఎంతైనా నువ్వు మా అల్లుడు గారి తమ్ముడివి కదా, ఆ మాత్రం దయాగుణం నీకు లేకుండా ఎందుకుంటుంది? నువ్వు చేసిన సహాయానికి మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటుంది. వాసు, 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 అయ్యో ఎలా ఉన్నావురా? ఏంట్రా ఇది? ఏం ప్రమాదం లేదు కదా? ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా వాసు? భయపడాల్సిన పనే లేదు నాన్న, చిన్న గాయమే కదా, వారం రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. అయినా ఎవరి పిల్లడు ఎలా పోతే నీకెందుకురా? నువ్వెందుకు తలదూర్చావు? నీకేదేనైతే నాకదేం కావాలరా? ఎవరి బిడ్డ కోసమో నేనెందుకు నా బిడ్డను పోగొట్టుకోవాలి? భాగ్యం, ఏంటి ఆ పిచ్చి మాటలు? వీడు ప్రాణాలకు తెగించి అంత మంచి పని చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావేంటి? నువ్వు ఊరుకోవయ్యా. కృతజ్ఞత లేని వాళ్ళకి ఎంత చేస్తే మాత్రం ఏమి లాభం?